ఈడ కంపెనీలు కడతాం, పెద్ద పెద్ద కంపెనీలు ప్రాజెక్టులు వస్తాయి, భూములు ఇయ్యుండ్రి, జాగలు ఇయ్యుండ్రి అంటే ఇత్తరా ఎవరన్నా? మంచిది అనుకుంటే ఇత్తరు. ఆ భూమి కంటే సర్కార్ చేసే సాయం మంచిగా ఉన్నది, మనం కాకపోయినా మన పోరగాళ్ళన్నా బాగుపడతారు అనుకుంటే ఖచ్చితంగా ఇచ్చేతందుకు వెనకాడరు. కానీ అంతట గట్లుంటుందా? భూములే మాకు ఇంపార్టెంట్, మా భూమి మాకు కావాలి సార్, సెంటు భూమి సుతం ఇయ్యం అంటారు. దాని వెనుక కారణాలు పుట్టెడు ఉంటాయి. గీడ సుతం కంతే భూములు అసలు ఇయ్యం అంటారు. మరెందుకంటారా? ఓ పారి చూడుండ్రు అదేందో. కంపెనీలు పెడతాం, కొలువులు వస్తాయి, భూమి ఇయ్యండ్రి అని అడిగిండ్రు ఈ ఊరికి వచ్చేసార్లు. అయ్యా, మీ పరిశ్రమలద్దు, మీ కొలువులద్దు, మా భూములు మాకు ఇడిచి మమ్మల్ని ప్రశాంతంగా బతకనియుండ్రి అనుకుంటా వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో రైతులు కన్నీళ్లు పెట్టుకోబట్టే ఊర్లో ఇండస్ట్రియల్ పార్కులు పెడతానం, భూములు ఇయ్యండ్రి అని రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామసభ పెడితే అక్కడ ఓ సిఆర్పిఎఫ్ జవాన్ మాట్లాడిన మాటలు వింటే గుండె తరుక్కపోతుంది. 25 ఏండ్ల దేశ సరిహద్దుల్లో తుపాకీ పట్టుకొని కాపలా కాసి వచ్చిన జవాన్ భూమినే ఇప్పుడు రింగ్ రోడ్డుకు దగ్గరున్నదని అడిగిండ్రట. వాళ్ళు ఏమంటాన్రో ఓ పారి ఇనుండ్రి. దాంట్లో 205 పట్టేదారులు ఉన్నారు. పట్టా ల్యాండ్ గాను 101 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గ్రామం కూడా డెవలప్ అవుతుంది. దీంతో పాటు నేను చెప్పదలుచుకున్నాను, గ్రామం కూడా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ స్కిల్డ్ అన్స్కిల్డ్ అందరికీ ఉపాధి అనేది దొరుకుతుంది. 205 లబ్ధిదారులు, 509 ఎకరాలు. ఏవైతే భూభారతిలో ఏవైతే రికార్డ్ పరంగా ఏవైతే పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా దీనిలో నోటిఫికేషన్ లో ప్రచురించడం జరిగింది. తీసుకుని నెగోసియేషన్ కమిటీ ద్వారా దీన్ని అమౌంట్ పేమెంట్ కూడా చేయడం జరుగుతుందండి. అభివృద్ధి పేరుతోటి రైతుల నోట్లే మన్ను కొడతానరా అనుకుంటుంది ఇట్టబట్టే. రాపోలు గ్రామ భూముల మీద కన్నేసిన అధికారులు పరిశ్రమల కోసం భూసేకరణ ముచ్చట మొదలు పెట్టిండ్రు. ఇదే సీన్లా మన రిటైర్డ్ సిఆర్పిఎఫ్ జవాన్ మైక్ పట్టుకొని ఆఫీసర్ల ముందే కండ్ల పొంటి నీళ్లు తెచ్చుకున్నంత పనైంది. అయ్యా, 25 ఏండ్ల పాటు నా పానాలను పనంగా పెట్టి దేశ బార్డర్లా కాపలా కాసి వచ్చిన, రిటైర్మెంట్ అయినాక వచ్చిన పైసలన్నీ పోగేసి ఒక 50 నుంచి 60 లక్షలు పెట్టి ఇక్కడ వ్యవసాయం ఫామ్ పెట్టుకుంటే ఇప్పుడు మీరు వచ్చి ఈ భూమిని తీసుకుంటే ఎట్లా సార్ అని అడిగిండ్రు. 22 గుంటలు తీసుకున్నాను. నేను రిటైర్డ్ సిఆర్పిఎఫ్ సార్. రిటైర్డ్ సిఆర్పిఎఫ్ నుంచి 25 ఇయర్స్ చేసి వచ్చినాను. నా రిటైర్మెంట్ పైసలు అన్ని పెట్టి నేను ఇక్కడ ఫిక్ ఫామ్ వేసినాను. ఒక 50 to 60 lakhs పెట్టి నేను ఫామ్ వేసినాను. ఇప్పుడు రన్ లో ఉంది. మీరు ఇప్పుడు వచ్చి అవన్నీ తీసుకొని మీకు జాబ్ ఇస్తామంటే నేను 25 ఇయర్స్ ఏజ్ వచ్చి అక్కడ చేయలేక ఇక్కడ వచ్చినాను. ఇప్పుడు నాకేం జాబ్ ఇవ్వగలుగుతారు? మీరు ఎన్ని సంవత్సరాలు మీరు డెవలప్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు డెవలప్ చేసి మీరు ఇస్తున్నారు? మా పిల్లల్ని ఇక్కడ భూములు ఉన్నారు, భూములు కోరిపోయిన ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని చదివించుకుంటున్నారు. మీరు పిల్లలకు జాబ్ వస్తున్నట్టు ఇక్కడ వ్యవసాయం చేసి పిల్లలు చదివిస్తున్నారు. మీరు వ్యవసాయం గుంజుకుంటే పిల్లలు చదివించేది ఎట్లా, వాళ్ళకి జాబ్ వచ్చేది ఎట్లా? ఇక ఆఫీసర్లేమో నీకు ఇండస్ట్రీ లద్దా, కొలువు లద్దా, ఇట్లనే ఉంటారా అని కలరింగ్ ఇస్తాంటే జవాన్ సారు తన స్టైల్ అనే సమాధానం ఇచ్చిండు. అంటే గీ ముసలి వయసులో నేను వచ్చి మీ కంపెనీలో ఏ ఉద్యోగం చేయాలి సారు అని గుక్క తిప్పకుండా ఆన్సర్ ఇచ్చిండు ఆఫీసర్లకు. రింగు రోడ్డుకు దగ్గరున్నదని, రేట్లు వలుగుతాయని కార్పొరేట్ కంపెనీల కోసం మా భూములను లాక్కొని మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారా అని అల్లనబట్టే మాకు మీ కంపెనీలద్దు, ఈ పాడు వద్దు, మా బతుకులను మమ్మల్ని బతకనేయండ్రి అని ఏడవబట్టి ఇల్లు. మీరు పిల్లలకు జాబ్ ఇస్తారు, కలెక్టర్ చేస్తారు మీరు. ఓకే, ఆ కలెక్టర్ చదివేందుకే అయితే భూమి కావాలి కదా, భూమి చేసుకునే వాడు చదివిస్తున్నాడు. ఈ సోర్సెస్ తప్ప వాడికి ఏమీ లేదు, మాకేమీ లేదు. నేనున్న నాకు వచ్చిన నా జీపీఎఫ్ అంటే అన్ని కూడా ఫండ్స్ అన్ని తీసుకొచ్చి నేను అక్కడ పెట్టుకుని బతుకుదేరు కోసం జాబ్ రాకపోతే నేను పిల్లవాడు ఉంటాడు అన్నట్టు నేను పెట్టుకున్నాను. మీరు వచ్చి ఇప్పుడు అది తీసేసుకొని నీకు జాబ్ ఇస్తామంటే వాడు ఇప్పుడు 12th క్లాస్ వాడిని నేను ఇప్పుడు చదివియాలి. ఉన్నప్పుడు మీరు గుంజుకుంటే వాడికి చదివి ఎట్లా? ఇంకొకటి సార్ అంటే పెద్ద సార్ అని ఇక్కడ రింగ్ రోడ్ 5 కిలోమీటర్లు అన్నాడు. మీరు రింగ్ రోడ్ కు దగ్గర 5 మంద రోడ్ మీద వేసుకున్నారు. మీరు రింగ్ రోడ్ చూసుకుంటున్నారు, రింగ్ రోడ్ దగ్గర ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రీ పార్క్ వస్తే సడన్ గా ఇక్కడ తక్కువ 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. మా ఊరిని మొత్తం మీరు రోడ్డు మీద వేసిపోతారు. రోడ్డు మీద మేము అడుక్కోవాలి, భూములు పోతే అడుక్కోవాలి, తిప్పలు అడుక్కొని తినాలి తప్ప ఇంకేం పని లేదు ఇక్కడ. జవాన ముచ్చట ఒక్కటైతే ఇంకో ఆడి మనిషి రైతు కండ్ల పొంటి పెట్టుకున్న నీళ్లు చూస్తే మనకే బాధొస్తుంది. పెరిమిటి పోయి దిక్కులేని స్థితిలో ఉన్న ఆమెకు వాళ్ళ పిల్లగాళ్ళ చదువులకున్న ఆ గింతంత భూమే ఆధారమట.
సర్కార్ ఆ భూమిని సుతం తీసుకుంటే ఎట్లా అని బాధపడబట్టే. గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ భూమి ఉన్నది, దాంట్లోనే బతుకుతున్నాము. నాకు భర్త లేడు, ఒక కొడుకున్నాడు, ఒక బిడ్డ ఉన్నది. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు భూమి తీసుకొని భూములను మట్టి కొట్టినట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చి నేను హాస్పిటల్లో పడి ఉన్నా. నా పిల్లల పరిస్థితి ఏంది? మా దారి ఏంది సార్? మీరు భూముల కొరానికి ఇట్లా కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చినాము, ధర్నాలు వచ్చినాము, మాట్లాడినాము, అన్ని కాగితాలు కూడా ఇచ్చేసినాం కదా సార్. మేము కూడా మీకు అక్కెర వస్తలేదా? మా పొట్ట మీద కొడితే ఎందుకు? ఇప్పుడు మగ దిక్కు లేదు. నేను ఒక ఆడిముండను నేను నాకు ఒక చిన్న కొడుకున్నాడు, ఒక బిడ్డ ఉన్నది. వాళ్ళ బతికి ఎవరు నడపాలి సార్? అలా పిల్లలు గారా మా పిల్లలు ఇప్పుడు ఏంటి మీద బతకాలి? గది ఉంటే గదాని మీద కాదు, ఇంత బోర్ వేసుకొని ఇంత భూమి సాగు చేసుకొని బతుకుంటున్నా. ఏదేమైనా రైతుల కడుపు కొట్టి పెట్టే పరిశ్రమలు ఎందుకని రాపోలు జనాలు మాత్రం తిరగబడ్డరు. కానీ ఈ సార్లు జర మంచోళ్ళ లెక్కనే ఉండ్రుల్లా. మంచో షేడో అచ్చి అడిగిండ్రు, కానీ అమాంతం మీద పడి గుంజుకోలే కదా. ఏదో ఒకటి చెప్పి బొమ్మని దమ్మి చేసి దమ్మిని భూమి చేసి లాక్కునేటోళ్ళు సుతం ఉన్నారు. కానీ సప్పుడేంక సభ పెట్టి మీ అభిప్రాయాలు అడిగిందంటే మంచిదే పట్టుండ్రి అనబట్టి ఇంకిందరు.